హలో ఫ్రెండ్స్, చామదుంపల ఫ్రై ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సింపుల్ పులుసు కర్రీ లేట్ అయితే ఫ్రై తొందరగా అయితే ఫస్ట్గా అయితే ముందు ఇవి ఉడకబెట్టుకోవాలి. 2 విజిల్లు కొంచెం పసుపు ఉప్పేసి ఉడకబెట్టాలండి. 2 విజిల్లు వస్తే ఎమ్మటే తీసేయాలి. మళ్ళీ లోపల అట్లే ఉంచామంటే అవి మెత్తగా అయిపోతాయి. అందుకోసం తీసి వలుసుకొని చల్లారిన తర్వాత ఇదిగో వలిసి గిన్నెలో పెట్టుకున్నాను. ఇట్లా రౌండ్గా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. పెద్దవైతే మధ్యలో కూడా కట్ చేయొచ్చు, చిన్నవి కాబట్టి రౌండ్గా కట్ చేశాను. అయితే పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఇంకా కరివేపాకు, కొత్తిమీర అవి అయితే రెడీలో పెట్టుకున్నాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ తగినంత వేసుకోవాలి. తగినంత ఆయిల్ వేడేసుకొని వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు అందరికీ తెలిసినవేనండి. ఇక కొంచెం ఫ్రై అవుతున్నాయి. అప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకుందాం. ఫ్రై కాబట్టి ఎక్కువైనా వేసుకోవచ్చు. పులుసు అయితే చాలా బాగుంటుందండి. నాకైతే టైం లేదు, అందుకే ఫ్రై చేశాను. నాకు పులుసు చాలా ఇష్టం ఫ్రై కన్నా కూడా. ఇవైతే బాగా ఎక్కుతాయి. ఎవరైనా ఈ విధంగా చేసుకొని సింపుల్గా కొంచెం సాల్ట్ వేసుకుందాం, తొందరగా ఫ్రై అయితే. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇవైతే వేసుకోవాలి. ముక్కలు కట్ చేసుకున్నాం కదా చామదుంపలు, ఇవి వేసుకొని బాగా కలబెట్టాలి. కలబెట్టిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. కరివేపాకు ముందే వేయాలి, కాకపోతే నేను ముందు వేయలేదు, వెనక వేసాను. ఇదిగో కొంచెం పసుపు వేసుకొని ఎప్పుడైనా వేయచ్చులేండి, వేగుతుంది ఫ్రై కాబట్టి. పులుసు అంటే వేగదు. పులుసు చాలా బాగుంటుందండి ఫ్రై కన్నా కూడా. ఫ్రై కూడా సింపుల్గా అయిపోతుంది ఇట్లా చేసామంటే. ఈ విధంగా ట్రై చేయండి. నేనైతే ఫ్రై ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ఫ్రై చేశాను. అయితే బాగా వచ్చిందండి. ఆలు ఫ్రై లాగే ఉంది తింటుంటే సేమ్. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. వీడియో పూర్తిగా అయితే చూడండి. ఇప్పుడు తగినంత కారం వేసుకొని కలబెట్టుకోవాలి. కొంచెం జీలకర్ర, ధనియాల పౌడర్ అది కూడా వేసుకోవాలండి. వీడియో లైక్ కొట్టడం, కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చెప్పాను కదా, జీలకర్ర, ధనియా పౌడర్ వేసేసుకొని కలబెట్టుకోవాలండి. ఒక్క నిమిషం చాలు, ఎందుకంటే ఆల్రెడీ ఉడికింది. అది కొద్దిగా 2 నిమిషాలు ఫ్రై అయింది. తర్వాత అయితే మనం ఇవి కారం వేసాం కాబట్టి పచ్చి వాసన వండుకోవడానికి ఇప్పుడు ఒక 2 నిమిషాలు అట్లా ఫ్రై చేసుకుంటే చాలు. లాస్ట్గా అయితే కొత్తిమీర వేసుకొని కలబెట్టుకొని ఆఫ్ చేసుకోవడమే. చూడండి ఎలా వచ్చిందో.